హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ప్లాంట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సమ్మర్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశానండి ఇలా పెట్టడం. చాలా ఏం పెట్టలేదు, చిన్న బాల్కనీ కదా, అది మళ్ళీ ఫిల్ అయిపోతుంది, పప్పి ఉంది, నడవడానికి బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నట్టుగా కొంచెమే పెట్టాను. అన్ని బేసిక్ అండి. స్పినాచ్ పెట్టాను, మింట్, కొత్తిమీర పెట్టాను, టమాటో ప్లాంట్స్ పెట్టాను. టమాటో అయితే చాలా వచ్చినాయి, ఏం చేయాలో తెలియలేదు నాకు. కనిపించిన పాట్ అంతా ఫిల్ చేసేసాను టమాటో ప్లాంట్స్ని. ఇంకా వంకాయలు పెట్టాను, అది బాగా వచ్చినాయి. కానీ మిర్చి పెట్టాను, అది చాలా స్లోగా ఉందండి గ్రోత్. ఇప్పటికీ కొంచెం పెద్దగా అయినాయి అంతే. అది అన్నీ ఒకే రోజు సేమ్ డే పెట్టాను, కానీ మిర్చి చాలా టైం పట్టింది, ఎందుకో తెలీదు. ఇంకా ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది, అందుకని ఇంకా బయట ప్రశాంతంగా కూర్చొని కట్ చేసుకుంటూ ఉన్నాను. చాలా టైం పట్టిందండి. ఇదైతే చాలా చిన్నగా ఉండింది, నాకు సీజర్ కూడా పట్టలేదు అనమాట లోపలికి పెట్టడానికి. మళ్ళీ అనవసరంగా కొమ్మలు కూడా కట్ అయిపోతాయేమో అన్నట్టుగా ఇంకా సీజర్ పక్కన పెట్టేసి చేత్తో స్టార్ట్ చేశాను. ఇది మళ్ళీ వస్తుందా రాదా అని తెలియలేదండి నాకు. నేనైతే జాగ్రత్తగా ఆకులు మాత్రం కట్ చేశాను, మళ్ళీ వస్తుందో రాదో. మొత్తం ఇంత వచ్చింది. ఇక పప్పు చేసేద్దామని స్టార్ట్ చేశాను. నాకు వంట అంటే అంత ఏం రాదండి, అంత బేసిక్ వచ్చు. నాన్ వెజ్ పర్లేదు, వెజ్ మాత్రం చాలా కష్టంగా చేస్తాను అన్నమాట, అంత మంచిగా రాదు. ఇక ఆకులు ఇంక అట్లనే వేసేసాను, అవి కట్ చేయకుండా చిన్న ఆకులే ఉన్నాయి కదా అన్నట్టుగా. ఇక మళ్ళీ నేను కట్ చేయలేదు. ఇంకా టమాటో వేసి పప్పు పెట్టేశాను. ఇంకా దానికి పక్కన ఇంకా కొంచెం ఆలూ ఫ్రై చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.